Hello guys, welcome to my channel Amigo Reviews. Bubblegum, acted by Roshan Kanakala and Manasa Chaudhary, directed by Ravikant. ఈ మూవీ మన సుమా గారి కొడుకు రోషన్ది డెబ్యూ మూవీ అని చెప్పాలి. మూవీస్ నాకేమనిపించిందంటే నాకైతే రకరకాలుగా ఉంది మాస్టారు. నిన్నే ఈ మూవీ కూడా చూద్దాం అనుకున్నా, కానీ డెవిల్ ఇచ్చిన స్టోక్కి మళ్ళీ ఇంకో మూవీ ఎందుకులే అని చెప్పి కొంచెం సైడ్ అయిపోయినా. నిన్నే ఈ మూవీ కూడా కంప్లీట్ చేసింటే ఇంకా మామూలుగా ఉండేది కదా, నాదైతే నా పని అయిపోయేది. ఇంత పెద్ద కళాఖండాలను రెండింటిని చూసేసరికి అయిపోయాడు నేనైతే మాత్రం మూవీకి. మూవీ ప్రమోషన్స్ అయితే చాలా పీక్లో చేశారని చెప్పాలి. కానీ దీంట్లో ఏముంది, ఆ కిస్సులు, ఆర్డినరీ లవ్ స్టోరీ, రొమాంటిక్ డ్రామా, అంత తప్పకి ఏం లేదు దీంట్లో. బేసిక్ స్టోరీ ఏంటంటే మన హీరో ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, డీజే అవ్వాలని తన కళ. ఎప్పటికైనా మన హీరోకి అనుకోకుండా ఆ పబ్లో ఛాన్స్ వస్తుంది. అక్కడే మన హీరోయిన్ కూడా చూస్తారు. ఆమె ఒక రిచ్ పర్సన్, అనుకోకుండా వీళ్ళిద్దరు లవ్లో పడతారు అన్ని విధాలుగా. మళ్ళీ మన హీరోయిన్ ఒక పార్టీలో మన హీరోని అవమానిస్తుంది. తర్వాత ఏం జరిగింది, వాళ్ళిద్దరు కలిసే ఉన్నారా, తర్వాత మన హీరో లైఫ్ ఎలా చేంజ్ అయింది ఏంటి అని తెలుసుకోవాలంటే మూవీ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ లైక్ చేయండి, నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మూవీ ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు, అడల్ట్ కంటెంట్ అంటే అంత ఏం లేకపోయినా సరే కిస్సులు సీన్స్ కానీ అవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి మూవీలో మాత్రం. బెటర్ అవాయిడ్ చేయడం మంచిది అనిపిస్తుంది నాకైతే మాత్రం. ప్లస్ పాయింట్స్, మన హీరో రోషన్ చాలా బాగా చేశారని చెప్పండి. మిడిల్ క్లాస్ అబ్బాయిలాగా తన లుక్ కానీ, స్టైల్ కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ చాలా బాగా అనిపించింది అంటే మూవీలో మాకైతే మాత్రం. ఒక డెబ్యూ యాక్టర్ అయినా సరే కొంచెం బాగా చేశారని చెప్పాలి. మళ్ళీ హీరోయిన్ ఉంది కదా మానస చౌదరి, తను కూడా బాగానే చేసిందని చెప్పాలి. ఒక రిచ్ లుక్లో కొంచెం బాగానే అనిపించింది. బోల్డ్ సీన్లో వాటిలో కొంచెం బాగా అనిపించింది. మళ్ళీ ఎమోషన్లో మాత్రం అంత వర్కౌట్ అయినట్టు నాకు అనిపించలేదు. కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది తను ఎమోషన్స్ సీన్స్ వరకు. మళ్ళీ వాళ్ళ డాడీకి యాక్టర్ చేసిన ఆయన అయితే మాత్రం సిద్ధు వాళ్ళ అన్న చాలా బాగా చేశారని చెప్పాలి. ఇద్దరి మధ్య సీన్స్ వస్తాయి, కొడుకు తండ్రిది, చాలా బాగున్నాయని చెప్పాలి ఆ సీన్స్ అయితే మాత్రం. మూవీ స్టార్టింగ్లోనే ఆ అండర్వేర్ వేసుకుని ఆ బైక్ మీద వెళ్ళే చూస్తున్నప్పుడు అయితే మాత్రం కొంచెం అర్జున్ రెడ్డి వైబ్స్ వచ్చాయి నాకైతే మాత్రం మూవీలో. అప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఆ వైబ్ చూసినా కానీ, ఏడవటం కూడటం కానీ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది నాకైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం. మైనస్ పాయింట్స్, నేను ప్రీవియస్ రవికాంత్ గారి మూవీస్ అన్నీ చూశాను. నాకు క్షణం కానీ, కృష్ణ అండ్ లీల కానీ చాలా బాగా అనిపిస్తాయి. కానీ అంత ఎఫెక్ట్ పెట్టినట్టు అనిపించలేదు నాకు ఈ మూవీలో మాత్రం. కొంచెం ఏదో అలా ఉందంటే ఉంది అనిపించింది నాకైతే ఈ మూవీలో. స్టోరీ లైన్ కూడా అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. ఎందుకంటే రొటీన్ స్టోరీ చాలా వరకు ఈ టైప్ మూవీస్ అయితే మనం చాలా అంటే చాలా చూసాము. అందువల్ల కొంచెం ఎఫెక్టివ్ కూడా అనిపించలేదు స్టోరీ లైన్ కూడా నాకు. స్క్రీన్ ప్లే మరీ డల్గా ఉంది చాలా వరకు అయితే మాత్రం. మూవీలో హీరో ఫేమస్ అయ్యి చూసిన తర్వాత నాకైతే చాలా కామెడీగా అనిపించింది చాలా వరకు అయితే మాత్రం. అమ్మ బాబాయ్ అనిపించింది నాకైతే మూవీలో. ఫస్ట్ హాఫ్ అయితే క్యారెక్టర్ ఇంట్రడక్షన్కి చాలా టైం తీసుకున్నారు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అయితే ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్ అయినా కొంచెం బాగుంటుంది అనుకున్నా. సెకండ్ హాఫ్ కూడా మరీ ఏమంత లేదు, సెకండ్ హాఫ్ కూడా జస్ట్ యావరేజ్ అంతే. కానీ ఇంటర్వెల్ సీన్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మీద కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొచ్చింది, కానీ అంతేం లేదు సెకండ్ హాఫ్లో కూడా. మళ్ళీ మూవీలో కన్సిడర్గా యూత్కి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. అవి ప్రజెంట్ యూత్కి బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి, చాలా బాగా అనిపించాయి అయితే మాత్రం. మళ్ళీ మూవీ క్లైమాక్స్ కూడా ఏమంత ఇంపాక్ట్ కలిగించలేదు అనిపించింది నాకైతే మాత్రం. ఏదో ఉందంటే ఉందనిపించింది నాకైతే. మళ్ళీ మూవీలో ఒక సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. మిగతా సాంగ్స్ ఏమంత అనిపించలేదు, కానీ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది అనిపించింది నాకైతే మాత్రం. ఆల్మోస్ట్ చాలా సీన్స్లో అయితే మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా హైప్ చేసింది అనిపించింది చాలా సీన్లు అయితే మాత్రం మూవీలో. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి మాత్రం, ఓసారి మేబీ ట్రై చేయొచ్చు అనిపిస్తుంది నాకు, అంతే తప్పక పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా యూత్తో టైంపాస్ అవ్వచ్చు మేబీ. ఈ మూవీ నేచర్ రేటింగ్ 2/5. రివ్యూకి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.